ఈరోజు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత అనే అంశం మీద పిల్లలకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా వారికి వ్యక్తిగతంగా మనం ఎలా పరిశుభ్రంగా ఉండాలి, హైజీన్గా ఉండాలి అనే విషయాన్ని వివరించడం జరిగింది. అందులో చెప్పిన అంశాలు ఈ 6 అంశాలని చెప్పడం జరిగింది. స్వచ్ఛతా పక్వాడాలో వ్యక్తిగత పరిశుభ్రత కార్యక్రమం క్రింద మనందరం పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉండాలంటే కొన్ని పనులు చేయాలి. ఏంటవి? ఒకటి, గోళ్ళు శుభ్రంగా కత్తిరించుకోవాలి. అవి కత్తిరించుకోకపోతే ఏమవుతుంది? మట్టి అంతా గోళ్ళలోకి వెళ్తుంది, బ్యాక్టీరియా వెళ్తుంది, కడిగినా కూడా పోదు. మనం అలాగే అన్నం తింటాం, పొట్టలో పెడితే అనారోగ్యాలు వస్తాయి మనం. సో గోళ్ళు శుభ్రంగా కత్తిరించుకోవాలి. 2, శుభ్రమైన నీటితో 2 సార్లు స్నానం చేయాలి. ప్రొద్దున్నే బడికి వచ్చేటప్పుడు చేయాలి, మళ్ళీ బడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడుకొని మళ్ళీ స్నానం చేసి హోంవర్క్ చేసుకొని అన్నం తిని పడాలి. రోజుకి 2 సార్లు మంచి నీళ్ళతో స్నానం చేయాలి. అర్థమైందా? పిచ్చి పిచ్చి మురికి కాలువల్లో, చెరువుల్లో దిగి ఈతలు కొట్టి అట్లాంటివి కాదు. మంచి నీళ్ళతో రోజుకు 2 సార్లు స్నానం చేయాలి. అలాగే రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. పొద్దున్నే నిద్ర లేవగానే ఒకసారి బ్రష్ చేసుకుంటాం, మళ్ళీ రాత్రి కూడా అంతా అయిపోయి అన్నం తిన్న తర్వాత పడుకోబోయేటప్పుడు ఒకసారి బ్రష్ చేసుకుంటాం. అర్థమవుతుందా? అలాగే బహిరంగంగా ఉమ్మి వేయకూడదు. రోడ్ల మీద, బడిలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకూడదు. ఉమ్ము వచ్చిందనుకోండి, ఉమ్మేయడానికి ఒక చూపరికి వెళ్ళి గోడ దగ్గర, కాలువలోను, చెరువులోను అట్లా ఒక పక్కకి వెళ్ళి గోడ పట్టే ఉమ్మేసేసి రావాలి దూరంగా. తొక్కే ప్రదేశాల్లో బహిరంగంగా ఎవరు ఉమ్మేయకూడదు. అట్లాగే నీట్గా జుట్టు కత్తిరించుకోవాలి. క్రాప్ ఎప్పుడు నీట్గా చేయించుకోవాలి. అర్థమైందా? క్రాప్ నీట్గా ఉంటే, జుట్టు ఎక్కువ పెరగకుండా ఉంటే అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. అర్థమైందా? అట్లాగే కాళ్ళకి చెప్పులు కానీ బూట్లు కానీ ధరించాలి. బడికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? యూనిఫామ్, బూట్లు ఇచ్చాం కదా, అవి వేసుకోవాలి. బడి అయిపోయిన తర్వాత బయటకి ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే చెప్పులు వేసుకొని, సో ఇట్లా వీటినన్నిటినీ పాటిస్తూ మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యాలకి దూరంగా ఉంటాం. అర్థమైంది కదా? రైట్.